కరోనా మహమ్మారికి మెయిన్ సెంటర్ అయిన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటనోమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు తెలుస్తుంది. హెచ్ఎంవిపితో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైక్రోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చైనా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 5 ఏళ్ల క్రితం కోవిడ్-19 వ్యాప్తిపై సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీని ప్రకారం డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శివ, చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపివి వైరస్ అనేది కూడా సిమిలర్ గా కరోనా మహమ్మారికి తిరగనే చైనాలో ప్రస్తుతము కలకలం రేపుతోంది. ఈ హెచ్ఎంపివి చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడ సామాజిక మాధ్యమాల్లో కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నట్లు కూడా తెలుస్తోంది. హెచ్ఎంవితో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, నిమోనియా, కోవిడ్-19 వైరస్ కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపైన ఎలాంటి స్పష్టత లేదు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆ వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ప్రస్తుతము. మరోవైపు అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తుంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందనేది కూడా ఆ నివేదిక సారాంశము. అయితే సిమిలర్ గా 5 years బ్యాక్ తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రపంచం మొత్తం కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కరోనా వైరస్ విషయంలో. గత అనుభవాల దృష్టిలో ఉంచుకొని చైనా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా సమాచారం. ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కూడా అక్కడ అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఈ వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు కూడా ప్రస్తుతము తెలుస్తోంది. మా చైనాలో మరో కొత్త రకమైన వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కూడా కలవరపరుస్తుంది. ఎందుకంటే మనం కరోనా టైం కూడా చూసాము. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జీవితాలని చిదిమేసింది మహమ్మారి కరోనా వైరస్. అసలు యాక్టివ్ గా ఉన్న వాళ్ళని కూడా కంప్లీట్ గా డీలా పడేలా చేసింది ఈ వైరస్. ఇదే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ తోని చాలా మంది కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము. పెద్ద పెద్ద సెలబ్రిటీలే గుండెపోటుతోనే ఒక్కసారి కుప్పకూలడము. దానికి కారణము 2 వాదనలు ఉన్నాయి. ఒకటేమో వ్యాక్సిన్ తీసుకోవడం వలన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు. ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తోనే చాలా దుష్ప్రభావం ఉంది. దీనిపైన ఇప్పటికీ అంతర్జాతీయంగా కూడా విస్తృత స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. ఆస్ట్రాజెనికాతో పాటు ఫైజర్, అలాగే కోవిషీల్డ్ ఇవి చాలా ప్రమాదకరమని, భవిష్యత్తులో వీటితోని చాలా కాంప్లికేషన్స్ వస్తాయంటూ కూడా వైరాలజిస్టులు కూడా అంతర్జాతీయ సాధనాలతో పాటు ప్రముఖ బ్లాగర్లు కూడా చాలా మంది రాశారు వీటి గురించి. అయితే ఈ కరోనా మహమ్మారి మానవాళి మనుగడనే ఒక్కసారిగా ప్రశ్నార్థం చేసి మహామమ్మారిగా ప్రపంచ దేశాల నుంచి చేసిన కరోనా వైరస్ భయాల నుంచి
ఇప్పుడే ప్రపంచం తేరుకుంటుంది, మరోవైపు చైనా కూడా తేరుకుంటుంది. ఇప్పుడు తాజాగా కొత్తగా ఈ హ్యూమన్ మెటాహ్యూమో వైరస్ ఏదైతే ఉందో వ్యాప్తి చెందుతుందని ప్రస్తుతం ఒక వార్తనైతే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ నడుస్తోంది. నిజంగానే ఒకవేళ చైనా నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా మరో డిజాస్టర్ కాబోతున్న ప్రపంచం అంతా అనేది అందరికైతే ఒక భయం అయితే నెలకొని ఉంది శివ. అయితే శ్రీచరణ్, గతంలో ఎప్పుడైతే వ్యూహాన్ నుంచి ఈ COVID-19 వైరస్ వ్యాప్తి చెందిందో అప్పుడు కూడా చైనా సరైన చర్యలు చేపట్టలేదు. అలాగే ఇతర దేశాలకు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడంలో కూడా పూర్తిగా విఫలమైంది. తద్వారా ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడింది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఏంటి ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇబ్బంది గురించి అయినా సరే కొంత WHOకో దేనికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉందా, లేదంటే ఇది కూడా సీక్రెట్ గానే చైనా మెయింటైన్ చేస్తుంది అనుకోవాలి? ప్రస్తుతానికి ఇప్పుడు చైనా నుండి అధికారికంగా, చైనా ప్రభుత్వం నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే వెలువడలేదు. ముందుగా అనుకున్నట్టు మనకి కరోనా టైంలో కూడా WHO కానీ ప్రపంచానికి ఎవరికి కూడా ఒక సమాచారం ఇవ్వలేదు. ఆ వుహాన్ పరిసర ప్రాంతాల్లో కూడా కరోనా వచ్చిన సమయంలో అక్కడ 14 days క్వారంటైన్ ఎవరైతే కరోనా బారిన పడ్డారో వాళ్ళందరికీ కూడా ఆ ఇంటికి ఒక మేకులతోని ఒక వుడెన్ తో కూడిన దాన్ని డోర్ కి కొట్టేసి ఎవరిని కూడా 14 రోజుల పాటు బయటికి రాకుండా బయటికి పొక్కకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ అనంతరం నిశ్చింతగా ప్రత్యేకంగా చెప్పాలంటే అది మొదట యూరోపియన్ యూనియన్ లో మొదలై తర్వాత ఇండియాకు వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే చైనీస్ అందరూ ప్రపంచ వ్యాప్తంగా కూడా లేబర్ ఎక్కువైతే ఉన్నారో అది US తో పాటు యూరోపియన్ యూనియన్ లో కూడా ఉన్నారు. యూరోపియన్ యూనియన్ లో మొదట WHO హెచ్చరికలు జారీ చేసినా కూడా అక్కడ 2020 సందర్భంగా వాలంటైన్స్ డే సందర్భంగా కానీ అంతకుముందు న్యూ ఇయర్ వేడుకల్లో కూడా అటు చైనీయుల్ని యూరోపియన్ ఇటలీ వాళ్ళు హగ్ చేసుకోవడాలు, కిస్ చేసుకోవడాలు, WHO గైడ్ లైన్స్ ని పట్టించుకోకుండా కూడా చేయడం వలన యూరోప్ కూడా పూర్తిగా కరోనా మహమ్మారికి చిరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చైనా ఇప్పటికీ కూడా దీనిపైన ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. మరి WHO ఈ మేరకు చైనాని ఎలాంటి వివరణ కోరుతుందా, లేకపోతే ఇది ఒక సాధారణమైన వైరసా, లేకపోతే ఇది మళ్ళీ ఒక జెనెటికల్ వైరసా, లేకపోతే ఇది మ్యాన్ మేడ్ వైరసా అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ వుహాన్ ల్యాబ్ అనేది కూడా ఎప్పటికీ కూడా కొత్త వైరస్లతో ప్రపంచాన్ని చైనా భయపెట్టాలని చూస్తోంది అంటూ కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపైన చైనానే అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది, లేదా WHO అయినా కూడా ముందస్తుగా ఒక చర్య తీసుకొని ఈ వైరస్ గురించి ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.